ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి గమనించండి, ఈ నెల 6వ తారీఖున మనం పిల్లలకి భోజనాలు పెడుతూ ఉన్నాం. ఈ మంచి కార్యక్రమం నిమిత్తం ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు కదా, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు. గతించిన నెలలో ఏదైతే అది ఒక ఇబ్బంది అవ్వచ్చు, మరి ఏదైనా పొరపాటు నీవు దేవుని పట్ల చేసి ఉండొచ్చు, నువ్వు దేవునికి దూరం అయి ఉండొచ్చు, లేదా నీవు గాయపరచబడి ఉండొచ్చు, ఏదైనా కూడా ఇంకా దానిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఈ నూతన నెలలో అడుగుపెట్టిన నువ్వు నూతనమైన ప్రభు ఆలోచనలతో నీవు నిండుకోవాలి. ఆమేన్. ఆయన అంటున్నారు, మునుపటి వాటిని నువ్వు ఇంకా జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను తలుచుకోవద్దు. ఏదైతే నా జీవితంలో అది కోల్పోయానో, నేను పలానా నిందలు పడ్డాను, అది నాకు నష్టం వచ్చింది అని ఏదైతే ఇటువంటి ఇబ్బందులు కానీ ఆలోచనలు కానీ ఉన్నాయో, వాటి వేటిని కూడా నువ్వు ఇంకా తలుచుకోకూడదట. నీ మనస్సులో వాటికి చోటు ఇవ్వొద్దని సజీవుడైన నీ తండ్రి నీతో మాట్లాడుతున్నారు. ఆమెన్. ఎందుకు దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడంటే, ఆయన చెప్తున్నారు, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. హల్లెలూయా. దేవుడు నీ పట్ల ఈ సెప్టెంబర్ నెలలో నూతనమైన క్రియ చేయబోతున్నాడు. నీ ప్రార్థనను బట్టి, నీ సమర్పణను బట్టి, నువ్వు ఏదైతే దేవుని కోసం నిలబడుతున్నావో వాటన్నిటినీ దేవుడు చూశాడు గనక, ఇదిగో ప్రభు అంటూ ఉన్నారు, నూతనమైన క్రియ ఆయన నీ పట్ల చేయబోతున్నారు. ఆమెన్. అది నీ వ్యాపారంలో అవ్వచ్చు, నీ ఉద్యోగంలో అవ్వచ్చు, నీ చేతి పని విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ యొక్క ఆర్థిక ఆరోగ్య విషయంలో, ఎందులో అయితే ప్రభు చేయాలనుకుంటున్నారో ఆయన ఒక నూతన క్రియ నీ పట్ల చేయబోతున్నారంతే. ఆమెన్. ఆ విషయంలో నువ్వు ఆనందించాలి. ఈ నెలలో నువ్వు ఇంకా పూర్వం గడిచిన వాటిని ఇంకా నువ్వు ఆలోచించొద్దు, నూతనంగా ప్రారంభించు. దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఆయన ఏదైతే అంటున్నాడో ఆ ఆలోచన ప్రకారం నువ్వు ప్రార్థన చేయి. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా పట్ల నూతనమైన కార్యాన్ని చేయండి, నేను ఇంకనూ నీ కోసం నేను వాడబడతాను, నిలబడతాను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడిచ్చిన వాగ్దానం ఈరోజు నీ పట్ల నెరవేరుతుంది. ఆయన అంటున్నాడు, ఇప్పుడే అది మొలుచును, ప్రారంభం అవ్వబోతుంది ఈరోజు. ఆమెన్. కొంతమంది జీవితంలో ఈ వాగ్దాన ఫలింపు ఈ రోజే వారు చూడబోతున్నారు. ఆమెన్. దేవుని సన్నిధిలో బహుబలమైన ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, గోజాడు దేవుని పట్టుకుని వాగ్దానం అడిగి. యాకోబు రాత్రంతా కన్నీటితో దేవుణ్ణి ప్రార్థనలో పోరాడాడంట. యాకోబు పోరాడాడంటే అర్థం ఏంటంటే, నూతన నిబంధనలో ఉంటుంది, రాత్రంతా కన్నీటితో వేడుకున్నాడంట. ఈరోజు నీవు కూడా ఈ వాగ్దానాన్ని పట్టుకుని దేవుణ్ణి వేడుకోవాలి. మనం కన్నీటితో దేవుణ్ణి అడగాలి, అయ్యా నాకు ఈ విషయంలో ఇబ్బంది ఉంది, నాకు ఈ విషయంలో బాధ ఉంది, నాకు ఈ విషయంలో అవసరత ఉంది, ఇది మీరు చెయ్యండి అయ్యా, ఇది నెరవేర్చండి అయ్యా, ఆ నూతన క్రియ ఈరోజు నా పట్ల జరిగించండి అయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే గనక ఈరోజే ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.